దేవునికి స్తోత్రములు. చేరి వచ్చిన దైవజనులకును, పెద్దలకును, పరిచారకులను, పరిశుద్ధులకును, సహోదర సహోదరులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మమ్మరి నుండి వెలువడుతున్న జూమ్ ద్వారా అందరికీ వందనాలండి. ఈ దినమున దేవుని మహాకృపను బట్టి మనమందరం సజీవులంగా చేయబడి ఆయన కృపారేఖలకి భద్రపరిచి నేటి ఉదయమునే ఆయన పాదశంలో మనమందరం చేరటానికి దేవుడు కృప చూపిన విధానాన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్తులు. మరి భారమనక బాధ్యతతో మరి ఈ యొక్క జూమ్ను కొనసాగిస్తున్న అన్నభాసన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. వారిని వారి కుటుంబము మన ప్రార్థనలు ఎత్తిపెట్టుకొని ప్రార్థించాలని కూడా మనం చూస్తున్నాను. మరి ఈ దినమున 4392 దినానికి ఆయన కృపతో మనం నింపడానికి నడిపించాడు కాబట్టి ఆయనకి ఎంత వందనస్తులు. మరి ఈ దినమున ప్రార్థనతో మనము కూడికను ప్రారంభించుకుందాం. కొన్నేలి లక్కు గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. దయచేసి అందరూ మీట్లో ఉండాలని మనం చూస్తున్నామండి. కొన్నేళ్ళన్న గారు ప్రార్థన చేయండి. వందనాలు. సర్వోన్నతుడమైన దేవ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలయ. ఈ కాలం నీ సన్నిధిలో చేరి మోకరించి నా తండ్రి దేవ, మా హృదయాలను కుమ్మరించి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నటకై హృదయాలను సిద్ధపరిచిన తండ్రి మీకు స్తోత్రాలు. ఉదయకాలంలో నా తండ్రి నీ కృప మీరు మాతో ఉంచి నా తండ్రి కార్యాలలో కృప చూపుతున్నందుకై స్తోత్రాలు. ఈ జూమ్ ద్వారా అనేకులు నా తండ్రి మేలును అనుభవిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేకమైన సేవకుల ద్వారా నా తండ్రి లేవా మీ లేఖన సత్యాలు వినుటకు మాకు సదవకాశాన్ని మీరు కలిగించిన విధానాన్ని బట్టి దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యాన్ని జరిగిస్తున్న మీ దాసులు వర్ణవసనని బట్టి కూడా మేము జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన కుటుంబంలో కూడా జ్ఞాపకం చేసుకోండి, ఆయన పరిచర్యను కూడా జ్ఞాపకం చేసుకోండి. అనేక సంవత్సరముల నుండి కొనసాగిస్తున్న ఈ పరిచర్యను మరి ఎక్కువగా దీవించమని వేడుకుంటున్నాం. చేరి వస్తున్న ప్రతి బిడ్డను బట్టి కూడా స్తోత్రాలయ్యా. దేవ, ఆసక్తితో నా తండ్రి నీ సన్నిధికి వస్తూ ఉండగా తుప్పి నీటి వాగుల కొడుకు తృష్ణగొన్నట్టుగా నా తండ్రి నీ గుప్పిలి విప్పి నా తండ్రి ప్రతి జీవి కోరికను తీర్చమని వేడుకుంటుండగా సహాయం చేయండి. నా తండ్రి ఉదయకాలం నా తండ్రి దేవా ఈ జూము నా తండ్రి నడిపించుటకు నా తండ్రి నా ప్రభువ దేవదానమన్నను నా తండ్రి మీరు ఏర్పరచుకున్నందుకై కూడా స్తోత్రాలు. దేవాని దాసులను బలపరచమని వేడుకుంటుండగా సహాయం చేయండి. వాక్య సత్యాలు అందించడైన మీ దాసులను బట్టి పాడే కీర్తనలో కూడా నీ కృప చూపించమని, సమస్త కార్యములు జరిగించుటలో సర్వశక్తిమంతుడవని మీ కృపాస్థలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి విధేయులమై వేడుకుంటూ ఉన్నాము దేవా. ఆమేన్. ఆమేన్. థ్యాంక్స్ అన్న, చాలా వందనాలు. ఇప్పుడు పాట పాడటానికి ప్రియులు రాలేదనుకుంటున్నా. రూఫస్ అన్న గారికి ఇద్దాం అంటారా? ఓకే అంకుల్. రూఫస్ అన్న గారు పాట పాడి దేవుని మయంపరచాలని మనం చేస్తున్నాం. వందనాలు. మరొకసారి ఒక ప్రాతకాల సమయాన్ని ప్రభు సన్నిధిలోనికి మనం నడిపించినటువంటి దేవునికి మహిమ కలుగును గాక. ఒక పాటతో దేవుని స్తుతిస్తాము. అలాగే ఈ పాట మనకు అందరికి తెలిసిన పాటనే.
రేయి పగలు నీ పద సేవ. ఆ పాట పాడుకుందాం. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. పరమపురిలో వరదా నిరతం, దూతగణములు స్తుతులను సలిపి. పరమపురిలో వరదా నిరతం, దూతగణములు స్తుతులను సలిపి. శుద్ధుడు పరిశుద్ధుడనుచు, శుద్ధుడు పరిశుద్ధుడనుచు, పూజనొందే దేవుడ నీవే. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. నరుల నమ్ముట కంటే నిజముగా నీదు శరణం శరణము దేవా. నరుల నమ్ముట కంటే నిజముగా నీదు శరణం శరణము దేవా. రాజులను ధరనమ్ముట కంటే, రాజులను ధరనమ్ముట కంటే, రాజరాజవు నాకాశ్రయము. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. మృతుల సహితము లేపినావు, మృతిని గెల్చి లేచినావు. మృతుల సహితము లేపినావు, మృతిని గెల్చి లేచినావు. మృతుల నెల్లా లేపెడివాడవు, మృతుల నెల్లా లేపెడివాడవు. మృత్యువును ఓడించితి నీవు. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. వందనాలు. చాలా చాలా వందనాలన్నా, చక్కగా పాట పాడి దేవుని మయంపరిచినందుకు. చాలా పెద్ద పాట, మొత్తం పాడి ఎవరన్నా తొందర చేస్తారు అనుకున్నా కానీ కొన్ని చరణాలు పాడి దేవుని స్తుతించారు. చాలా వందనాలు. సమయాన్ని పాటించినందుకు వందనాలు. ఇప్పుడు ప్రాముఖ్యమైన ఘటనకు వచ్చాం. మరి మన మధ్య చెన్నై నుండి ఇద్దరు కూడా మెసేజ్ ఇవ్వటానికి నాగేంద్ర రాజు గారు, అలాగే ట్రాన్స్లేట్ చేయటానికి మరి నెహమ్య గారు ఉన్నారు. వారి ఇరువురు కొరకు సందేశం కొరకు ప్రార్థన చేయాలని సహోదరులు బండి లోకన్న గారిని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రేమలో ఐశ్వర్యంతో పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలము నీ ప్రియబిడలమైన మేము నీ వాక్యం వినుటకు కూడి వచ్చి ఉండగా, ప్రభా నీ ప్రియకుమారులు నాగేంద్ర రాజు గారు తమిళ భాషలో మాకు నీ వాక్యమును విరిచి పంచిపెట్టనుండగా దాన్ని తెలుగులోకి తర్జుమా చేయించిన నీ కుమారుని వీరిద్దరిని నీ గాయమనస్తకు అప్పగిస్తున్నాము స్వామి. చక్కని మాకు తెలియని ఆత్మిక సత్యాలు ఒదగించడంలో నీ కృపాస్తం చాచి నడిపించమని వారి ఇరువురికి నోటికి బూరగా నీ ఉండి
ప్రభువా, మేము వినబోవు ఆ వాక్యమును మా హృదయంలో భద్రపరుచుకొని నీ చిత్త ప్రకారమే ఈ లోకంలో బతుకు కావాల్సిన ఇవులు దయచేయమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా చాలా వందనాలన్నా. వందనాలు. ఇప్పుడు మనము మంచి సమయానికి వచ్చాం. దైవజనులకు మనం సమయాన్ని అప్పగిద్దాం. మనమందరం దయచేసి మీట్లో ఉండాలని, చాలా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. అందరూ మీట్లో ఉండాలి. మాట్లాడే వారు మాత్రమే అన్మిట్ చేసుకుని మాట్లాడుతున్నారు కాబట్టి మనం అందరం మీట్లో ఉండి దేవుని వాక్యం విని మీరు పొందాం. దేవుడు మనకు సహాయం చేయను గాక. ఓవర్ టు బ్రదర్ నాగేంద్ర రాజన్ గారు, అలాగే ట్రాన్స్లేట్ చేస్తున్న నెహమ్యా గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. ఓవర్ టు ఎవాంజలిస్ట్ గాడ్ సర్వెంట్. ఓకే, వందనాలు. Yes, brother. Nagan brother. Yes, thank you, brother. எல்லாருக்கும் புத்தாண்டு வாழ்த்துக்கள். అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. கர்த்தருடைய நாமம் மகிமைப்படுவதாக. దేవుని యొక్క పరిశుద్ధ నామం మహిమపరచబడుగాక. இந்த புத்தாண்டு 2025 உங்களோட சேர்ந்து நானும் ஆண்டவரை ஆராதிக்க, அவருடைய பிரசன்னத்தில் இருந்து வேதத்தை தியானிக்க எனக்கும் கூட ஆண்டவர் கொடுத்த இந்த கிருபைக்காக அவரை நான் துதிக்கிறேன். నాకు కూడా 2025 సంవత్సరం అనుగ్రహించి మీతో కూడా ఆరాధించుటకును, ప్రభువును ఘనపరిచి ఆయన గురించి మాట్లాడుటకును దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ஓகே, பிரியமானவரே, நம்ம நேரடியா வசனத்துக்கு கடந்து போகலாம் என்று நான் நினைக்கிறேன். ప్రియులారా, వాక్యంలోనికి వెళ్దామని నేను అనుకుంటున్నాను. நம்ம இந்த வருஷத்திலே ஆரம்பத்திலே நிறைய வசனங்களை வேதத்தை நாம் தியானித்துக் கொண்டிருக்கிறோம். ప్రతి సంవత్సరం అనేకమైన వాక్యమును మనము ధ్యానం చేస్తూ ఉంటున్నాం, వింటూ వస్తుంటున్నాము. இன்றைக்கு நாம் கூட ஒரு முக்கியமான ஒரு விஷயத்தை நாம் இன்றைக்கு தியானிக்கலாம். ఈ రోజు కూడా ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనం ధ్యానం చేద్దాం. ఓకే, இன்றைக்கு நான் கொடுக்க போற தலைப்பு என்னவென்று கேட்டால் பிளஸ்ஸிங். ఈ రోజు మన యొక్క అంశం ఏమిటనగా బ్లెస్సింగ్, ఆశీర్వాదం. ஆசீர்வாதம். இதற்கு பென்ஷின் என்று நம்ம ஆங்கிலத்திலே சொல்வார்கள். దీనికి బెన్సింగ్ అనే ఆంగ్ల భాషలో, ఇంగ్లీష్ లో చెప్తారు. பென்ஷின். இப்போ பென்ஷின் என்று சொன்னால் என்னன்னா அருள் உரை அல்லது அருள் ஆசீர்வாதம் என்று பெயர். బెన్సన్ అంటే దేవుని యొక్క వాక్కు లేక ఆశీర్వాదం అని యొక్క పేరు. இப்ப சாதாரணமா கடவுள் உன்னை ஆசீர்வதிப்பார் அப்படின்றதுக்கு பேரு பிளஸ்ஸிங். பென்ஷின் என்பது அல்ல. సాధారణంగా దేవుని ఆశీర్వదించును గాక లేక దీవించును గాక అనేది బెన్సన్ అనే మాట కాదు. ஆனால் இப்போ நம்ம ஒரு பிரேயர் முடித்த பிற்பாடு கடைசியா நமது மூப்பர் ஒருவர் எழுந்து நின்று என் ஆத்மாவே கர்த்தரை ஸ்தோத்திரே என் முழுவதுமே அந்த வார்த்தையெல்லாம் முடித்த பின்பு அதுக்கப்புறம் பிதா குமாரன் பரிசுத்த ஆவியினாலே நான் உங்களை ஆசீர்வதிக்கிறேன் என்று கூறுவார். సహజంగా మన సంఘంలో పెద్దలు గాని సేవకులు గాని ఆ యొక్క కూడిక ముగించిన తర్వాత ఆ ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగం సమస్తమా ఆయన పరిశుద్ధనామ సన్నతించుము అని చెప్పి ముగించిన తర్వాత ఆశీర్వాదపు దీవెన అని చెప్పి ఈ మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు అని చెప్తూ ఉంటాం. நாம் எப்படி சொல்லுவோம்? பிதாவாகிய தேவனுடைய அன்பும் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் கிருபையும் பரிசுத்த ஆவியானவருடைய அந்யோன்யமும் உங்கள் அனைவரோடும் கூட இருப்பதாக அப்படின்னு சொல்லுவோம். ఇలాగ మనం తండ్రి యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య ఐక్య సహవాసము మనతో కూడా సకల పరిశుద్ధులతో ఉండగాక ఆమేన్ అని అంటాం. இந்த வார்த்தைக்கு பேருதான் பென்ஷின் என்று பெயர். ఈ మాటకు అర్థమే బెన్సిన్ అనే అర్థమైంటున్నది. இத ஒரு சபையோட மூப்பர் அல்லது அந்த நாட்கள்ல இருக்கிறதான ரபி, யாராச்சும் ஒரு ரபிமார்கள்ல அல்லது பிரதான ஆசாரியன் இவ்விதமான வார்த்தையை கூறி அவன் அந்த செஷனை க்ளோசிங்க்கு கொண்டு வருவான். அந்த செக்ஷன் அந்த నిగల్వి ముడివికి கொண்டு வருவார். ఈ కాలంలో పెద్దలు, ఆ కాలంలో అయితే ఒక ప్రవక్త లేక ఒక రెవరెండ్ ఇలాగూ ఆ చివరికి ఆ మాటలతో వారు ముగిస్తారు. இப்போ அதுவரை దేవుடைய பிரசன்னம் நம்மோடு கூட இருந்தது. కాబట్టి అలా చెప్పి దేవుడి యొక్క ప్రసన్నత మనతో కూడా ఉన్నది.
இப்ப இந்த ஆசீர்வாதத்தை பெற்றுக்கொண்ட பிற்பாடு நம்ம அந்த இடத்தை விட்டு கடந்து போவோம். మనం ఆశీర్వాదం పొందిన తర్వాత అక్కడి నుండి దాటి వెళ్తాం. அதற்கு இப்ப இந்த கடைசியா கூறக்கூடிய அந்த வார்த்தைக்கு பேர் தான் பென்ஷீன் அல்லது பிளஸ்ஸிங் என்று நாம் கூறுவது. ఆ చివరి చెప్పిన ఆ మాటకే బెన్సిన్ లేకుంటే బ్లెస్సింగ్ అని చెప్పి అర్థమైంటున్నది. இதற்கு எபிரேய பதம் பெராக்கா என்று பெயர். దీనికి హెబ్రీ పదము బెరాకా అని అర్థమైంటున్నది. ஓகே, இன்றைக்கு நாம கொஞ்ச நேரம் இந்த பென்ஷீன் அல்லது பெராக்கா பற்றி உங்களோடு கூட ஒரு சில காரியங்களை பகிர்ந்து கொள்கிறேன். కాబట్టి ఈ రోజు మీతో కూడా ఆ బెన్సిన్ లేక బెరాకా గురించి కొన్ని సంగతులు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. பிரியமானவரே, நம்ம வேதத்துல நம்ம ஆராய்ந்து பார்க்கும்போது யூதர்கள் ஆக்சுவலி இஸ்ரேல் மக்கள் சில தங்களுடைய குடும்பத்தை அந்த குடும்ப தலைவன் ஆசீர்வதிப்பான். సహజంగా మనం చూసినట్లయితే యూదులు లేక ఇశ్రాయేలు ప్రజలు ఆ కుటుంబ నాయకుడు ఈలాగు ఆశీర్వాదం ఇస్తూ ఉంటాడు లేక దీవిస్తూ ఉంటాడు. இப்போ ஒவ்வொரு வெள்ளிக்கிழமை தோறும் அவர்கள் குடும்ப ஜெபம் செய்வார்கள். ఒక్కొక్క శుక్రవారము వారు కుటుంబ ప్రార్థన పెట్టుకుంటారు. அது அந்த டெய்லி அவங்களுக்கு காலையிலே மாலையிலே ஜெபம் இருக்கிறது. நான் சொல்லுவது விசேஷமா அந்த வாரத்தினுடைய முடிவு நாள் வெள்ளிக்கிழமை அவர்களுக்கு. ప్రతిరోజు వారు ఉదయం సాయంత్రము వారు కుటుంబ ప్రార్థన పెట్టుకుంటారు. నేను చెప్పేది ఆ యొక్క వారం యొక్క చివరి దినము లేక శుక్రవారం. அந்த வாரத்தின் முடிவு நாளான வெள்ளிக்கிழமை மாலை வேலை அவங்களுக்கு அடுத்த வாரம் முதல் நாள் ஆரம்பமாகும். కాబట్టి వారికి ఆ శుక్రవారం సాయంత్రం నుండి మరుసటి రోజు ఆ మొదటి దినం వారికి ప్రారంభం అవుతుంది. அந்த முதல் வாரம் ஆரம்பமாவது ஓய்வு நாளோடு கூட மாலை 6 மணியிலிருந்து ஆரம்பமாகும். వారికి ఆ యొక్క విశ్రాంతి దినము సాయంత్రం నుండి వారికి ప్రారంభం అవుతుంటున్నది. சோ அப்போ அந்த வாரத்தினுடைய இறுதி நாளான வெள்ளிக்கிழமை மாலை வேளையில் அவர்கள் குடும்ப பிரார்த்தனை செய்வார்கள். కాబట్టి ఆ వారపు యొక్క చివరి దినమైన శుక్రవారము సాయంత్రము వారు ఇలాగ కుటుంబ ఆరాధన లేక కుటుంబ ప్రార్థన వారు పెట్టుకుంటారు. அந்த பிரார்த்தனையில குடும்ப ஜெபம் முடிந்தவுடன் அந்த குடும்ப தலைவன் தன்னுடைய மனைவியை அவன் உட்கார வைத்து தலையிலே கை வைத்து அவன் ஆசீர்வதிப்பான். కాబట్టి ఆ కుటుంబ ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ కుటుంబ నాయకుడు తన భార్యను కూర్చోబెట్టి తల మీద చేయి పెట్టి ఇలాగా దీవిస్తాడు లేక ఆశీర్వదిస్తాడు. அதே போல மனைவி கணவனையும் அவள் ஆசீர்வதிப்பாள். అలాగనే భార్య కూడా తన భర్తను అలాగ ఆశీర్వదిస్తుంది. இப்ப இந்த விஷயத்தை தான் இன்றைக்கு உங்களோட நான் பகிர்ந்து கொள்கிறேன். ఈ సంగతినే ఈ రోజు మీతో కూడా నేను పంచుకుంటున్నాను. இப்போ முதலாவது நான் வாசிக்க வேண்டிய வேத பகுதி சங்கீதம் 1. మనం మొదటగా చదవలసిన లేఖన భాగము కీర్తనలో మొదటి కీర్తన. இதை நம்ம 1லிருந்து ஒரு 3 வாக்கியங்கள் நாம் வாசிக்கலாம். ఈ మొదటి కీర్తన మొదటి 3 చరణాలు మనం చదువుకుందాం. వాసిங்க. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతను చేయనిదంతయు సఫలమగును. ఓకే, దేవుని தாமே இந்த வார்த்தைகளை நமக்கு ஆசீர்வதித்து கொடுப்பாராக. సరే, దేవుడు తానే ఈ మాటలు మనందరికీ ఆశీర్వదించి అనుగ్రహించును గాక. ஓகே பிளவர்ட், இப்போ முதலாவது அதாவது ஹஸ்பண்ட் வந்து ஒய்ஃபை அவர் ஆசீர்வதிக்கிறார். ఇక్కడ మొదటిగా భార్యను తను దీవిస్తున్నాడు లేక ఆశీర్వదిస్తున్నాడు. இப்ப இந்த கணவன் மனைவி ஆசீர்வதிக்கிற ஆசீர்வாதத்தினுடைய வசனங்கள் உங்களுக்கு தெரியுமா? ఈ భర్త భార్యను ఆశీర్వదించే ఆ వచనాలు ఏమిటో మీకు తెలుసా? அதுதான் நீதிமொழி 31 என்பதாகும். అవే కీర్తనలో 31వ అధ్యాయం. క్షమించండి, సామెతల 31వ అధ్యాయం. 31 அந்த நீதிமொழி. இப்ப இதுல பார்க்க சொன்னால் 10ஆம் வாக்கியத்திலிருந்து கடைசி 31ஆம் வாக்கியம் வரைக்கும் அந்த கணவன் மனைவிக்கு சொல்லி அவன் ஆசீர்வதிப்பான்.
31 సామెతల 31 అధ్యాయము 10వ వచనం నుండి 31 వచనం వరకు భర్త భార్యను అలాగూ ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. இப்போ இந்த 31 நீதிமொழி வாசிக்கும் போது, அதாவது லேமுவேலுக்கு அடுத்த வசனங்கள் அவன் தாய் அவனுக்கு போதித்து சொன்ன உபதேசமாவது அப்படின்னு சொல்லி நம்ம இங்க வாசிக்க முடியும். అక్కడ మనం చదువుతున్నప్పుడే లెమూయేలు అతని తల్లి అతన్ని ఉపదేశించిన దేవోక్తి అని చెప్పి అక్కడ చిన్న మనం చూస్తుంటున్నాము. இது இந்த இந்த நீதிமொழி யாரால் எழுதப்பட்டது என்று நமக்கு தெரியாது. ఈ సామెతలు ఎవరి చేత రాయబడ్డదన్న సంగతి మనకి ఇక్కడ తెలియదు. ஆனால் தேவனுக்காக சொல்லக்கூடிய ஒரு ஆசீர்வாதங்கள் என்பது மாத்திரம் நமக்கு தெரியும். ఇక్కడ దేవుని కొరకు చెప్పబడిన ఒక ఆశీర్వాదములు అని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తుంది. ஓகே, இப்ப இந்த வசனத்திலே 10ஆம் வாக்கியத்திலிருந்து கடைசி வரைக்கும் கணவன் மனைவிக்கு கூறி அவளை புகழ்வான் அல்லது ஆசீர்வதிப்பான். ఇక్కడ 10వ వచనం నుండి 31వ వచనం వరకు భర్త తన భార్యను మెచ్చుకొని ఇలాగూ ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. இப்ப இந்த வசனத்துல அதாவது இந்த வசனத்தை வாசிக்கும் போது ஏறக்குறைய 24 வசனங்கள் அந்த ஹீப்ரு லெட்டர்ஸ் 24 லெட்டர் அல்பபெட்டிக் ஆர்டர்ல இது இருப்பதை நம்ம பார்க்க முடியும். ఈ 10వ వచనం నుంచి మనం చదువుతుంటున్నప్పుడు ఎబ్రీ భాష యొక్క 24 ఆ యొక్క వచనాలు వరుస క్రమంలో ఉండుట మనం చూడగలము. ஓகே, இப்போ இதுல பாருங்க, இந்த வசனத்திலே நம்ம பார்க்கும் பொழுது 11ஆம் வாக்கியத்திலே அவள் புருஷனுடைய இதயம் அவளை நம்பும், அவன் சம்பத்து குறையாது. ఈ 11వ వచనం చూడండి, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. இப்ப பாருங்க, அவள் புருஷன் அவளுடைய இதயத்தை நம்பும். చూడండి, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, లేక ఆమె హృదయం యందు నమ్మిక ఉంచును. ஆமா, இல்ல நம்பும் சொல்லும் போது எந்த விதமான குறைவுகளோ அல்லது சந்தேகங்களோ இங்க இருப்பதில்லை. చూడండి, నమ్మకము అంటే ఏమైనా లోపములో లేక సందేహములో అక్కడ కనపడవు. அவளுடைய இதயம் முற்றிலுமாய் அவளை நம்புகிறது. ఆమె ఆ యొక్క హృదయము సంపూర్ణంగా నమ్ముతున్నట్టుగా చూస్తుంటున్నాము. ఓకే, இந்த వசనం யார் சொன்னது? ఈ వాక్యము ఎవరు చెప్పారు? அன்று நம்முடைய இதனுடைய எவிடன்ஸை பார்க்கும்போது ஆபிரகாம் தன்னுடைய மனைவி சாரால் இறந்த போது அவளை புகழ்ந்து பாடின ஒரு பகுதிதான் இந்த நீதிமொழி 31 என்பதால். ప్రియులారా, నేను ధ్యానం చేసి చూడగా ఈ మాటలు అబ్రహాము శారా మరణించినప్పుడు అక్కడ ఆమెను మెచ్చుకొని పాడిన ఆ యొక్క పాటే లేక ఆశీర్వాదమే ఈ వచ్చిన మనం చూస్తుంటున్నాము. ஆபிரகாம் தன் மனைவியை புகழ்ந்து பேசி அவளை ஆசீர்வதித்த ஒரு கடைசி தருணமான ஒரு பாடல்கள் தான் அல்லது ஆசீர்வாத வார்த்தைகள் தான் இந்த நீதிமொழி 31. అబ్రహాము తన భార్య అయిన సారాను మెచ్చుకొని ప్రోత్సహించి ఆ యొక్క దీవించి పాడిన ఆ యొక్క పాట లేక వచనాలే ఈ యొక్క మాటలని మనం చూస్తుంటున్నాము. இதைத்தான் இன்றைக்கும் யூதர்கள் கணவன்மார்கள் தன் மனைவிகளுக்கு சொல்லி அவர்கள் ஆசீர்வதிப்பார்கள். నేటికి కూడా యూదులు భర్తలు భార్యలను ఈ మాటలు చెప్పి వారిని ఆశీర్వదిస్తారు. அதே சமயத்துல சங்கீதம் 1 நான் வாசித்தோம் அல்லவா? అదే సమయంలో మొదటి కీర్తన మనం చదివాం కదా. அந்த சங்கீதம் 1 மனைவி கணவனுக்கு கூறி ஆசீர்வாதம் கூறக்கூடிய வார்த்தையாகும். మొదటి కీర్తన మొదటి మాటలు భార్య తన భర్తను ఆశీర్వదించి పలికే మాటలై ఉంటున్నవి. இப்ப பொதுவா சாதாரணமா நீங்க பாத்தீங்கன்னா ஏன் கர்த்தருடைய பிள்ளைகள் அதாவது தேவ குடும்பமானது கணவன் மனைவியையும் மனைவி கணவனையும் ஆசீர்வதிக்க வேண்டும்? సహజముగా దేవుని బిడ్డలు దేవుని పిల్లలు ఎందుకు భర్త భార్యను భార్య భర్తను అలాగ ఆశీర్వదించాలి? இது பாருங்க, இது இவங்களுக்குள்ள குடும்பத்துல தன்னுடைய கணவனை மனைவி புரிந்திருக்கிறாள், மனைவி கணவன் மனைவியை புரிந்திருக்கிறார். చూడండి, ఈ చదువుతున్నప్పుడు ఆ కుటుంబంలో భర్త భార్యను అర్థం చేసుకున్నట్టున్నాడు, భార్య అలాగే భర్తను అర్థం చేసుకొని పలుకుతున్న మాటలు. இது இஸ்ரேல் குடும்பத்தில் இருக்கிறதான மிகப்பெரிய ஒரு அண்டர்ஸ்டாண்டிங் ஆகும்.
ఇది புரிதலாகும். ఇస్రాయేల్ కుటుంబంలో ఉంటున్న వారు ఒకరినొకరు అర్థం చేసుకునేదై ఉంటుంది. ஓகே, ஏன் கணவன் அதாவது கணவன் மனைவியை ஆசீர்வதிக்க விரும்புகிறான் தேவனுடைய திட்டப்படி? ఎందుకు దేవుని ప్రణాళిక చొప్పున భర్త భార్యను ఆశీర్వదించాలనుకుంటున్నాడు? பிரியமானவரே, ஒரு குடும்பத்திலே கணவன் யார் மனைவி யார் என்று சொல்லி அவர்கள் இருவரும் ஒருவருக்கொருவர் அறிந்திருக்கிறார்கள். ప్రియులారా, ఆ కుటుంబంలో భర్త ఎవరు ఏంటి, భార్య ఎవరు ఏంటని వారు ఎరిగి ఉంటున్నారు. இன்னைக்கு நம்ம விசுவாச குடும்பத்திலயும் சரி, அது உலக பிரகாரமா குடும்பங்கள்லயும் சரி, கணவனை மனைவி புரியாதனாலையும் மனைவியை கணவன் புரிந்து கொள்ளாதனாலேயும் தான் இருக்கிற பிரச்சனை இன்றைக்கு தலைவிரித்து ஆடுகிறது. నేటి దినాల్లో కుటుంబాల్లో చూసినప్పుడు భర్త భార్యను అర్థం చేసుకోకుండా, భార్య భర్తను అర్థం చేసుకోకపోవటం బట్టి అనేక సమస్యలు కుటుంబంలో రేగుతూ ఉంటున్నవి. ஆனால் இன்றைக்கு இருக்கிற செக்குலரிசத்திலே உலக பிரகாரமான நிலையிலே புரிதல் என்று சொன்னால் ஒருவர் மேல் ஒருவர் அவருடைய கேரக்டர்ஸ்களை புரிந்து கொண்டு, இதய வாஞ்சைகளை அறிந்து கொண்டு அதற்கு ஏற்றாற் போல நடந்து கொள்ள வேண்டும் என்ற ஒரு கான்செப்ட் இன்னைக்கு மக்கள் மத்தியில இருக்கிறது. ఈ నేటి దినాన ప్రజల మధ్య ఎలా ఉన్నదంటే, భార్యను భర్త భార్య యొక్క హృదయాలను అర్థం చేసుకొని వాళ్ళు జీవనోపాధిలో అలా ఉండాలని ఇలాంటి ఒక స్థితి ఇప్పుడు ప్రస్తుతం లోకంలో ఉంటుంది. இப்போ மனைவியை பற்றி உள்ள கேரக்டரிஸ்டிக்ஸை கணவன் அறிந்து கொள்ளுதல், கணவனை பற்றியுள்ளதான சுபாவங்களை மனைவி அறிந்து கொண்டு அவர்களுடைய வாஞ்சைகள் விருப்பங்கள் என்ன என்பதை புரிந்து செயல்பட்டால் நலமாயிருக்கும் என்று செக்குலரிசம் சொல்லுகிறது. కాబట్టి లోకము చెప్తున్న మాటలు ఏంటంటే, భర్త యొక్క క్యారెక్టర్స్ లేకుంటే వారి గుణాశయములు, అలాగే భార్య యొక్క గుణాశయములు అర్థం చేసుకుంటే చాలు, వారు బాగా బ్రతకొచ్చు అని చెప్పి లోకం చెప్తుంటున్నది. இது உலக சைக்காலஜிக்கலா இருக்கிறதான பிலாசபிக்கல் ஒரு ஸ்டேட்மெண்ட் ஆகும். ఇది లోకంలో ఉంటున్న ఇలాంటి ఒక స్టేట్మెంట్ అయి ఉంటుంది. ஆனால் பிப்ளிக்கல் ஸ்டேட்மெண்ட் என்ன என்பதை நான் கூறுகிறேன். కానీ దైవికమైన ఆ యొక్క స్టేట్మెంట్ ఏమిటనేది నేను చెప్తున్నాను. பிரியமானவரே, ஒரு மனைவி யார் என்று கணவன் தன் உள்ளத்திலே அவன் அறிகிறான். ప్రియులారా, భార్య ఎవరని భర్త తన హృదయంలో ఎరిగిన వాడై ఉంటున్నాడు. அதற்கு அதனுடைய புரிதலை நான் இப்பொழுது நம்ம கொஞ்சம் பார்க்கலாம். దాన్ని అర్థం చేసుకోవటానికి కొంతసేపు మనం ధ్యానం చేద్దాము. இப்ப இதற்கு ஆதியாகமத்துக்கு நான் போக வேண்டும். ఇప్పుడు మనము ఆది కాండంలోనికి మనం వెళ్ళాలి. இப்ப பாருங்க, தேவன் மனிதனை உண்டாக்கினார். చూడండి, దేవుడు మనుషులను ఆయన సృష్టించాడు. இப்ப மனுஷனை உண்டாக்கின பிற்பாடு ஏவாளையும் உண்டாக்கினார். దేవుడు మానవుని సృష్టించాడు, అవ్వను కూడా కలుగు చేశాడు. இப்ப நாம் கொஞ்சம் புரிய வேண்டும் விஷயங்களை. ఇప్పుడు మనకు కొద్దిగా అర్థం కావాలి సంగతులు. பாருங்க, மனிதனை தேவன் உண்டு பண்ண போது அந்த மனிதனுக்கு பெயர் நீங்கள் பார்த்தீங்கன்னு சொன்னா ஆதாம் என்று பெயரிட்டார். కాబట్టి దేవుడు మానవుని ఆ యొక్క సృష్టించి అతనికి ఆదాము అని పేరు పెట్టాడు. ஆதாம் என்றால் என்ன? ఆదాము అంటే ఏమిటి? அதாவது இந்த பூமிக்கு பேர் அடாமா என்று பெயர். ఈ భూమికి పేరు అడామా అని పేరు ఉంటున్నది. அதாவது இந்த மண்ணுக்கு பெயர் அடாமா என்று எபிரேய பதம் சொல்லுகிறது. ఈ మట్టికి పేరు అడామా అని చెప్పి ఎబ్రీ గ్రంథంలో మనం చూసుకుంటున్నాం. ఓకే, இந்த மண்ணிலிருந்து மனிதனை தேவன் உண்டாக்குறார். కాబట్టి మట్టిలో నుండి దేవుడు మానవుని కలుగు చేస్తున్నాడు. அந்த மண்ணிலிருந்து உண்டாக்குனதுக்கு பேர் தான் ஆதாம் என்று பெயர் வந்தது. ఆ మట్టిలో నుండి మానవుడు తీయబట్టి ఆదార్ అని పేరు వచ్చినది. அடாம் என்று சொன்னால் இந்த மட்டு, అడాము అని అంటే ఈ మట్టి, ஆதாம் என்று சொன்னால் மண்ணிலிருந்து உருவாக்கப்பட்டவன் என்று பெயர், மண்ணானவன் என்று பெயர். ఆదాం అంటే మట్టిలో నుండి నిర్మించబడిన వాడు. ஓகே, ஆதாம் என்று சொன்னால் ஆணும் பெண்ணும் சேர்ந்த மனித சமுதாயம் என்று பெயர். ఆదాం అంటే ఆడ మగ కలిసి ఉండే ఒక సమాజం అని పేరు. அதாவது மனித சமுதாயத்துக்கே உள்ள பெயர் தான் ஆதாம் என்று பெயர். ఆ యొక్క మానవ సమాజానికి ఉంటున్న పేరే ఆదాం అయి ఉంటున్నది. ஒரு சிங்கிள் பர்சனுக்கு பெயர் ஆதாம் அல்ல. ఒక వ్యక్తి పేరు ఆదాం మాత్రమే కాదు. சிங்கிள் பர்சன் என்று சொல்லுவதற்கு ஈஷ் என்று பெயர். ఒక వ్యక్తి అనేదానికి పేరు ఈష్ అని అర్థమైంటున్నది. அதான் மனிதன் என்று அர்த்தமாகும். అనగా మనుషుడు లేక మానవుడు.
மனித சமுதாயத்துக்கு பெயர் ஆதாம் என்பதால் ఆ యొక్క మానవ సమాజానికి పేరు ఆదాం అయి ఉంటది. இப்ப பாருங்க, இப்போ அந்த மனித சமுதாயத்தை குறித்து பார்க்கும்போது அவன் தன்னுடைய மனைவியை இன்னார் என்று அவன் அறிந்திருக்கிறான். ஆதாம் அறிந்தான். కాబట్టి మానవ సమాజం చూసినప్పుడు ఆ యొక్క తన యొక్క భార్య ఏమిటో ఎరిగి ఉండాలి. ఆదాం ఎరిగి ఉన్నాడు. இப்ப பாரியா, அதாவது மனைவி தன்னுடைய எலும்பிலிருந்து அவள் உருவாக்கப்பட்டதை அவன் அறிகிறான். కాబట్టి భార్య తన యొక్క ఎముకలో నుండి తీయబడ్డదని చెప్పి ఎరిగి ఉంటున్నాడు. அது மாத்திரமல்ல, ஆதாமுடைய எலும்பிலிருந்து அந்த மனுஷியை ஆண்டவர் உண்டாக்குறார். కాబట్టి ఆదాము ఎముకలో నుండి మనిషిని దేవుడు సృష్టించాడు. இப்போ அந்த மனுஷியை கொண்டு வந்து ஆதாமுக்கு முன்னதாக தேவன் நிறுத்துகிறார். ఆ మనిషిని తీసుకొచ్చి ఆదాము ఎదుట నిలబెడుతుంటున్నాడు. அப்போ ஆதாமுக்கு தெரியுமா இவள் மனுஷி, இவள் இவள் தான் எனக்கு ஏற்ற துணை என்று அவனுக்கு தெரியுமா? ఇప్పుడు ఆదాముకు తెలుసా ఈమె స్త్రీ లేక మనిషి నాకు సహాయకురాలు అని తెలుసా? கண்டிப்பா அவனுக்கு தெரிஞ்சிருக்காது. ఖచ్చితంగా తెలిసి ఉండదు. ఏం கேட்டால் அதற்கு முன்னே அவன் அவளை பார்த்ததில்லை. ఎందుకంటే అంతకు ముందుగా ఆమెను అతను చూడలేదు. அவன் பார்த்ததெல்லாம் மரம், செடி, கொடிகள், மிருக ஜீவன்கள், ஊரும் பிராணிகள், பறவைகளைத்தான் அவன் பார்த்தான். ఆదాం చూసినవన్నీ కూడా చెట్లు, ఆ చేమలు, అలాగే జంతువులు, పక్షులు ఇలాంటివి మాత్రమే చూస్తుంటున్నాడు. அவன் தான் அவைகளோட உருவாடினான், பேரெல்லாம் கூட வைத்தான். వాటితో కూడా సహవాసం చేశాడు, వాటికి పేర్లు పెట్టాడు. ஆனால் மனுஷியை அவன் பார்த்ததில்லை. కానీ మనిషిని చూడలేదు. ஆதாமை ஏவாளை பார்த்த உடனே இவள் என் மனுஷி, என் மாம்சத்தின் மாம்சம், எலும்பின் எலும்பு என்று சொல்லி அவன் டூயட் பாடவில்லை. అక్కడ ఆదాము అవ్వను చూసిన వెంటనే నాలో ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం అని చెప్పి ఆ పాట పాడలేదు. என்கிட்டால் அவளை அவன் பார்த்ததே இல்லை. ఎందుకంటే ఆమెను అంతకు ముందుగా అతను చూసి ఉండలేదు. இப்போ ஆண்டவர் தான் ஆதாமுக்கு ஏவாளை அறிமுகப்படுத்தி வைக்கிறார். దేవుడే ఆదాముకు అవ్వను పరిచయం చేస్తుంటున్నాడు. இப்ப ஆண்டவர் சொல்லுகிறார், ஆதாமே இதான் மனுஷி, இது உனக்கு துணையாக நான் கொண்டு வந்திருக்கிறேன் என்று உனக்கு ஒரு கிஃப்ட் தருகிறேன் என்று சொல்லி அந்த ஏவாளை ஆதாமுக்கு அறிமுகப்படுத்தி வைக்கிறார். కాబట్టి దేవుడే ఆదాముకు, ఆదామా నీకు ఒక సహాయకురాలను, సాటైన సహాయకురాలను, నీకు ఒక గిఫ్ట్ ను నేను తీసుకొచ్చి ఇస్తున్నానని చెప్పి దేవుడే ఆదాముకు అవ్వను పరిచయం చేశాడు. நான் வேதத்திலே வாசிக்கிறபடி மனைவி கர்த்தரால் வரும் ஈவு என்றபடி ஆதாமனுடைய செயல்பாடை பார்த்து பாராட்டி தேவன் ஒரு கிஃப்ட், அல்டிமேட் கிஃப்டை கொடுக்க விரும்பினார். அதுதான் ஏவாள். కాబట్టి భార్య ఆ యొక్క భార్య మేలు దొరికినని చెప్పినట్లుగా దేవుడైన యెహోవా ఆ యొక్క ఆదాముకు ఒక బహుమానముగా భార్యను అవ్వనిచ్చాడు. இப்போ அந்த கிஃப்ட் தேவனால் கொடுக்கப்பட்டதால் ஆதாம் அவளை ஏற்றுக்கொள்கிறார். కాబట్టి దేవుని చేత బహుమానముగా అవ్వ వచ్చింది కాబట్టి ఆదాము దాన్ని అంగీకరిస్తున్నాడు. இப்ப பாருங்க, திருமணம் கர்த்தரால் உண்டாக்கப்பட்டதை நாம் இங்கே பார்க்கிறோம். ఇక్కడ చూడండి, వివాహము దేవుని చేత ఏర్పరచబడిందని మనం చూస్తుంటున్నాము. திருமணம் கர்த்தரால் கண்டுபிடிக்கப்பட்ட ஒரு நிறுவனமாக இருக்கிறது என்பதை நாம் பார்க்கிறோம். ఆ యొక్క వివాహము దేవుని చేత ఏర్పరచబడి లేక కనిపెట్టబడినదని మనం ఎరుగుంటున్నాము. இது திருமணத்தை மனிதன் கண்டுபிடிக்கவில்லை. ఈ వివాహం అనేది మనుషుడు ఏర్పాటు చేసుకున్నది, కనిపెట్టినది కాదు. மனிதன் சமுதாயத்தில் இருக்கிற ஒரு தத்துவ ஞானியோ, பெரும் தலைவர்களோ, ஞானிகளோ இதை கண்டுபிடிக்கவில்லை. ఈ యొక్క సమాజంలో ఉంటున్న మహాజ్ఞానులు, తత్వవేదలో దీన్ని కనిపెట్టలేదు. தேவன் தான் இந்த திருமணத்தை ஏற்படுத்தி கொடுக்கிறார். దేవుడే ఈ వివాహాన్ని ఏర్పాటు చేశాడు. సూటబుల్ వైఫ్ అండ్ హస్బెండ్, ఇది தேவன் தான் கொண்டு வருகிறார். ఈ యొక్క భర్తకు సాటి అయిన సహాయము దేవుడే తీసుకొని వస్తున్నాడు భార్యను. அதாவது ஏற்ற துணையை தேவன் தான் உண்டாக்கி கொடுக்கிறார். అనగా సాటి అయిన సహాయముగా దేవుడే అనుగ్రహిస్తున్నాడు. இப்போ அந்த ஏவாளை மனிதனிடத்துல கொண்டு வரும்போது అవ్వను ఆ యొక్క మానవుడి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు, இப்போ ஏவாள் உண்டாக்கும் போது அவள் கடவுளைத்தான் அவள் பார்க்கிறாள், இவன் ஆதாம் என்று அவளுக்கும் தெரியாது. ఈ అవ్వ కూడా దేవుడు మాత్రమే తెలుసు, ఆదాము ఎవరు ఏమిటన్న సంగతి తెలియదు.
இப்போ ஏவாள் தேவனைத்தான் முதல் முறையாக பார்க்கிறார். ఇప్పుడు అవ్వ కూడా మొదటిగా ఏదైనా తోటలోనే చూస్తూ ఉంటున్నది. அதே போல ஆதாமும் தேவனைத்தான் பார்க்கிறார். అప్పుడు ఆదాము కూడా దేవుణ్ణి చూస్తూ ఉంటున్నాడు. இப்ப ஆண்டவர்தான் 2 பேரையும் சேர்த்து வைக்கிறார். ఇప్పుడు దేవుడే వారిద్దరిని జతపరుస్తూ కలుపుతుంటున్నాడు. இப்போ தேவ திட்டம் அவருடைய வாழ்க்கையில நிறைவேற தேவன் அவர்களை ஆசீர்வதிக்கிறார். ఆ యొక్క దేవుడి యొక్క ప్రణాళిక నెరవేర్చబడినట్లుగా వారిరువురిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. இன்றைக்கு நம்ம வாழ்க்கையில பார்ப்போம் என்று சொன்னால், நம்ம கிறிஸ்தவ வாழ்க்கையிலும் சரி, நிறைய செக்குலர் வாழ்க்கையில அவரவர்கள் இஷ்டத்துக்கு மனைவியை வயது வந்தவுடன் கணவனை தேடிக் கொள்ளக்கூடிய ஒரு சூழல் இன்றைக்கு இருக்கிறதை பார்க்கிறோம். నేటి దినాల్లో మనం చూసినట్లయితే క్రైస్తవ కుటుంబములు కానీ ఇతర కుటుంబాలు కానీ ఒక వయసు వచ్చిన వెంటనే తనకు తాను కానీ వారికి వారే ఆ భార్యలు వారు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. அங்கேதான் இங்க பிரச்சனைகள் தலைவிரித்து ஆடிக்கொண்டிருக்கிறது. இப்போ కాబట్టి అక్కడే సమస్యలు ప్రారంభమవుతూ ఉంటున్నవి. எனவே இப்போ ஒரு யூதன் தன்னுடைய மனைவி யார் என்பதை அவன் அறிகிறான். కాబట్టి ఒక యూదుడు తన భార్య ఎవరన్న సంగతిని ఎరిగి ఉంటున్నాడు. தேவன் எனக்கு கொடுத்த ஒரு கிஃப்ட், ஒரு பரிசு என்று அவன் அவளை ஏற்றுக்கொள்கிறான். దేవుడు నాకు అనుగ్రహించిన ఒక బహుమానము గిఫ్ట్ అని చెప్పి అతను ఆమెను అంగీకరిస్తున్నాడు. ஆகவே பாருங்க, உள்ளதை உள்ளபடி அவள் உயரமோ அல்லது சாத்து பர்சனோ அல்லது கருப்போ சிவப்போ படித்தவளோ படிக்காதவளோ ஆதாமுக்கு தெரியாது. அதே போல இந்த ஒரு யூதன் தன் மனைவியை தேவன் கொடுத்த அந்த மகளை தன்னுடைய வாழ்க்கையில முழுமையாய் அவன் அங்கீகரித்துக் கொள்கிறான். కాబట్టి ఆ యొక్క అతను ఆమెను ఎత్తు పొట్టు లావు సన్నమో ఎరుపో నలుపో విద్య ఉందా లేదా ఇవన్నీ ఏం చూడటం లేదు. దేవుడు నాకు అనుగ్రహించినది అని చెప్పి ఉన్నది ఉన్నట్లుగానే అంగీకరిస్తుంటున్నాడు. அந்த விதமான ஒரு அண்டர்ஸ்டாண்டிங்ல தான் ஒரு யூதன் தன் மனைவியை அவன் ஆசீர்வதிக்கிறான். కాబట్టి అలాంటి ఒక గ్రహింపు అర్థం చేసుకున్న దాంట్లోనే ఒక యూదుడు తన భార్యను ఇలా ఆశీర్వదిస్తుంటున్నాడు. அன்பரே, நம்ம வாழ்க்கையில என்னைக்காவது நம்ம மனைவியை கூப்பிட்டு உட்கார வச்சு ஆசீர்வதிச்சிருக்கவா? ప్రియులారా, ఎప్పుడైనా మన జీవితాల్లో మన భార్యను కూర్చోబెట్టి ఆవిడ ఆశీర్వదించుంటున్నామా? நெகமே பிரதர், நீங்க சொல்லுங்க, சிஸ்டர் கூப்பிட்டு ஆசீர்வதிச்சிருக்கீங்களா? இல்ல బ్రదర్, లేదండి. నీ భార్యను ఆశీర్వదించావంటే నేను ఆశీర్వదించలేదు. இப்ப நம்ம ஒரு அந்த கடவுள் என்ன கொடுத்த மனைவி என்று நான் நம்பவும் கொண்டால் நம்முடைய இதயம் அவளை நம்பும். ఆ దేవుడు నాకు అనుగ్రహించిన భార్య అని మనం నమ్మినట్లయితే ఆమె కూడా మనం నమ్ముతూ ఉంటుంది. இந்த அண்டர்ஸ்டாண்டிங் அந்த யூதனுக்கு இருக்கும். ఈ యొక్క గ్రహింపు ఆ యూదునికి ఉంటుంది. சோ இதை சேர்ந்து பாருங்க, மனைவி கணவனை ஆசீர்வதிப்பார். చూడండి, అలాగనే భార్య భర్తను కూడా ఆశీర్వదిస్తుంది. எப்படி இவள் கணவனை அண்டர்ஸ்டாண்ட் பண்ணிக்கிறாள்? ఎలాగో ఈమె తన భర్తను అర్థం చేసుకుంటుంది. உங்களுக்கு இந்த விஷயத்தை நான் சொல்லுகிறேன், அவனுடைய கலாச்சாரத்தை சொல்லுகிறேன். మీకు వారి యొక్క సంగతులు, వారి యొక్క అలవాటు పద్ధతులు నేను చెప్తాను. இப்போ ஒரு 2 விஷயத்தை அவள் அங்கீகரிக்கிறாள். 2 సంగతులు ఆమె అంగీకరిస్తుంది. இது எப்படி என்று கேட்டால் பாருங்க, இப்ப மனிதனை குறித்து மனைவிக்கு உள்ளதான ஒரு அண்டர்ஸ்டாண்டிங், ఆ యొక్క మానవుని గురించి లేక భార్యకు భర్తను గురించి ఉంటున్న ఒక గ్రహింపు. நம்ம பைபிள்ல என்ன வாசிக்கிறோம்? ஆதியாகமத்திலே கொஞ்சம் போலாமே வாங்க. ఆది కాండంలోకి వెళ్దాం రండి. మన బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఏం చూస్తుంటున్నాము? 1ஆம் அதிகாரத்துல 26ஆம் வாக்கியத்தை நாம் வாசிக்கலாம். பின்பு தேவன் நமது சாயலாக நமது ரூபத்தின்படியே மனிதனை உண்டாக்குவோமாக என்று கூறுகிறார். మొదటి అధ్యాయం, ఆది కాండం మొదటి అధ్యాయం 26వ వచనము, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. இப்ப பாருங்க, நமது சாயலாக நம்ம இங்க வாசிக்கிறோம், இமேஜ் ஆஃப் காட் அண்ட் லைக்னஸ் ஆஃப் காட். చూడండి, ఇక్కడ మన స్వరూపమందు, ఆయన యొక్క పోలిక, ఆయన యొక్క స్వరూపమందు. ஓகே, இந்த இமேஜ் ஆஃப் காட் என்று சொன்னால் என்ன? தேவனுடைய லைக்னஸ், சாயல், அப்புறமேலுக்கு அவருடைய ரூபத்தின்படியே என்று சொன்னால் என்ன? ఆయన యొక్క స్వరూపమందు, ఆయన పోలికనందు అంటే అర్థం ఏమిటి? இப்போ நம்ம பிலாசபிக்கலா, அதுவே நம்ம தியாலஜிக்கலா நிறைய விஷயங்கள் இதுல நம்ம பேசலாம்.
ఈ థియాలజికల్ ప్రకారంగా వేద శాస్త్ర ప్రకారంగా అనేక సంగతులు మనం ఇందులోంచి మనకి మాట్లాడగలము. அதாவது காட் இமேஜ், அதாவது மனித சாயல் அப்படின்னு சொல்லும் பொழுது சோசியல் இமேஜ் சொல்லுங்க பிரதர். சோசியல் இமேஜ்ல மனிதன் உருவாக்கப்பட்டான். అక్కడ మనం చూసినప్పుడు ఆ యొక్క ఆ సహజ రీతిలో దేవుడు మానవుని అక్కడ కలుగు చేస్తుంటున్నాడు. அதே போல மோரல் இமேஜ் ஆஃப் காட்ல மனிதன் உண்டாக்கப்பட்டான் அப்படின்னு நம்ம சொல்லுவோம். అక్కడ మోరల్ ఇమేజ్ ఆఫ్ గాడ్ లో దేవుడు ఆమె సృష్టించాడని చెప్తూ ఉంటాము. அதே போல ஸ்பிரிச்சுவல் இமேஜ் ஆஃப் காட் அதுல மனுஷன் உண்டாக்கப்பட்டான் என்று நாம் சொல்லுவோம். అలాగే స్పిరిచువల్ దైవాత్మకంగా వారిని సృజించారని చెప్తూ ఉంటాము. இது எல்லாமே நம்முடைய அறிவுப்போடு மனிதன் தேவ சாயல் இப்படித்தான் இருக்கிறான் என்று சொல்லி நம்ம நிறைய இறையியலை பத்தி நம்ம படிப்போம். ఇలాగూ దైవ జ్ఞానం బట్టి ఆ యొక్క థియాలజికల్గా అనేక సంగతులు మనం ధ్యానం చేస్తూ ఉంటాం, చదువుతూ ఉంటాము. ஆனால் பிரியரே, ஒரு யூத மனிதனை ஒரு மனைவி எவ்வாறு புரிந்து கொள்ளுகிறாள் என்று சொன்னால், ప్రియులారా, ఒక యూద స్త్రీ తన భర్తను ఎలాగ అర్థం చేసుకుంటుందంటే, தேவனுடைய சாயலாகவே அவளை ஏற்றுக்கொள்கிறார். దేవుని యొక్క స్వరూపముగానే ఆమె అతన్ని అంగీకరిస్తుంది. அது எப்படி என்று சொன்னால், ఎలాగూ అంటే இப்போ அவருக்கு சொல்லக்கூடிய வார்த்தை எலோஹிம். వారు చెప్తున్న మాట ఎలోహిం. எலோஹிம் தேவனுக்கு பேர், ஒரு டைட்டில் எலோஹிம். ఆ దేవుని యొక్క పేరులో ఒక పేరు ఎలోహిం. எலோஹிம் அவர் யார் எப்படி இருக்கிறான்னு கேட்டால் ஒளியா இருக்கிறார். ఎలోహిం అంటే ఆయన ఎలాగున్నాడంటే ఆయన వెలుగై ఉన్నాడు. அவர் గాడ్ ఇస్ లైట్ என்று వాసిக்கிறோம். ఆ దేవుడు వెలుగై ఉన్నాడని చదువుతున్నాము. இப்ப பாருங்க, அடுத்த வார்த்தை நீங்க பாத்தீங்க அப்படின்னா யெசுவா என்ற வார்த்தை யூஸ் படுத்துவார்கள். ఆ తర్వాత మనం చూసినట్టే యెషూవా అనే మాట ఉపయోగిస్తారు. யெசுவா என்று சொன்னால் ஏஹி ஹோ ஹாகியாத் என்று பெயர். యెషూవా అంటే ఏహి ஹோ ఓ ஹாத் ఆత్ யாத். యాత్. நீங்க சொல்லி பழகணும். ஆண்டோட நாம எல்லாரும் சொல்லணும். ஏஹி ஹோ ஹாகியாத். అలాగూ మనం అందరం కూడా దాన్ని కంఠస్థం చేసి అర్థం చేసుకోవాలి. ஓகே, இங்க வாங்க. இப்போ அந்த இவர் பாத்தீங்கன்னா, இவர் தான் கர்த்தராகிய இயேசு கிறிஸ்து. ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. இப்ப பாருங்க, இயேசு கிறிஸ்து மனிதனாய் வந்தார் என்று நான் வாசிக்கிறோம் யோவான் 1ஆம் அதிகாரத்துல. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు వారు శరీర రూపిగా మన మధ్యకి వచ్చారని చదువుతున్నాము. ఐ మీన్ మాంసத்திலே அவர் வெளிப்பட்டார். అనగా శరీరధారిగా మన మధ్యకి వచ్చాడు. இப்ப பாருங்க, இப்ப இங்க ஒரு லைட் இருக்கிறது. చూడండి, ఒక లైట్ ఉంది. இப்ப இங்க ஒரு உருவத்திலே இயேசு கிறிஸ்து நிக்கிறார். குமாரன் நிக்கிறார். ఒక రూపముగా కుమారుడు నిలబడి ఉంటున్నాడు. இப்ப கொஞ்சம் கவனிக்க வேண்டும். இப்ப இந்த லைட் இந்த உருவத்திலே படும்போது, చూడండి, గమనించండి, ఆ చేతులు, ఆ లైట్, ఆ వెలుగు ఈ రూపం మీద పడ్డప్పుడు, இப்ப இந்த ரூபத்தினுடைய நிழல் இந்த பூமியிலே படுகிறது. ఆ యొక్క రూపం యొక్క నీడ భూమి మీదకి వస్తూ ఉంటుంది. இப்ப இந்த பூமியிலே அந்த மனிதனுடைய ரூபம் தெரிகிறது. ఇక్కడ భూమి పైన మానవ యొక్క రూపము తెలుస్తూ ఉంటున్నది. இப்ப அந்த நிழலை கடவுள் என்ன பண்ணுகிறார்? அப்படியே வரைகிறார் பூமியில. ఆ నీడను దేవుడు అలాగ భూమి మీద గీస్తున్నాడు. இப்போ அந்த நிழலை வரைந்தவுடன் அந்த மண் இருக்கு இல்லையா, வரையப்பட்ட அந்த நிழலால் வரையப்பட்ட மண்ணு, చూడండి, ఆ నీడ, అక్కడ నీడను మట్టి కదా, మట్టి మీద గీసిన గీతలు, இப்ப அந்த வரையப்பட்ட அந்த உருவ நிழல் மேலே தேவன் குப்புறப்படுகிறார். ఆ యొక్క గీత గీయబడిన లేక చిత్రీకరించబడిన ఆ మట్టి మీద దేవుడు అలాగూ పండుకుంటున్నాడు. இப்ப அந்த குப்புறப்படுத்து தன் நாசியில இருக்கிற அந்த சுவாசத்தை அந்த உருவ நிழல் தலையிலே ஊதுகிறார். ఆ బోర్ల పండుకొని ఆ యొక్క రూపముగా అక్కడ మట్టి మీద గీయబడిన ఆ యొక్క అక్కడ నాసిక రంధ్రములో దేవుడు తాను ఊదుచుంటున్నాడు. அந்த ஊதினவுடன் அந்த மண்ணானது மனிதனாய் மாறியது. ఆ ఊదిన వెంటనే ఆ మట్టి మానవునిగా ఆ యొక్క నిర్మించబడుతూ ఉంటున్నది. அந்த நிழலால் வரையப்பட்ட அந்த உருவம்
உயிரோடு ஜீவ ஆத்மாவாய் மாறினது என்பதை நாம் பார்க்க முடியும். అక్కడ నీడగా గీయబడిన ఆ యొక్క రూపము ఆ యొక్క ఊదిని వెంటనే జీవాత్మగా లేస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాము. அதான் மனிதன் ஆதாம் எழுந்து நின்றான். అదే మనుషుడు ఆదాము లేచి నిలబడినాడు. இப்ப பாத்தீங்களா, தேவ சாயல். చూడండి, దేవుని యొక్క రూపము. இப்ப தேவன் எலோகிம் லைட்டா இருக்கிறார், ஒளியா இருக்கிறார். దేవుడు ఎలోహిం, ఆయన వెలుగై ఉంటున్నాడు. அவருடைய குமாரன் இயேசு கிறிஸ்து உருவத்தின் மேலே அந்த ஒளி படுகிறது. ఆయన కుమారుడు యేసుక్రీస్తు పైన ఆ వెలుగు పడుతూ ఉంటున్నది. இப்ப அதனுடைய உருவம் நிழலாக பூமியிலே படுகிறது. ఆ వెలుగు పడ్డ వెంటనే ఆయన యొక్క నీడ భూమి మీద అది అలాగూ కనిపిస్తూ ఉంటున్నది. அந்த உருவத்திலே தேவன் ஊதுகிறார். ఆ యొక్క నీడ పైన పరుండి ఆయన ఆ యొక్క ఊదుతుంటున్నాడు. இப்ப அந்த நிழலாய் இருக்கிற அந்த மண்ணானது ஊதுனவுடன் ஜீவன் பெற்று மாம்சமா எழுந்து நிற்கிறது. కాబట్టి ఆయన ఊదిన వెంటనే ఆ మట్టి అయినది జీవం పొంది శరీరంగా లేచి నిలబడుతుంటున్నది. அதான் ஆதாம், மண்ணால் உருவாக்கப்பட்ட ஆதாம் என்று சொல்லப்படும். అదే మట్టి చేత నిర్మించబడిన ఆదామని చూసుకుంటున్నాము. அதான் நமது சாயலாக நமது ரூபத்தின் படியே அவனை எழுப்பினார் என்று வாசிக்கிறோம், பார்க்கிறோம். అదే మన స్వరూపమందు మన యొక్క ఆ యొక్క స్థాయిలతో ఆయన లేపాడని మాట చదువుతూ ఉంటున్నాము. இது மனிதனை குறித்த சிந்தனை யூதர்களுக்கு இருக்கிறதான மனிதனுடைய படைப்பின் அம்சம் அவர்களுக்கு அது இப்படி புரிகிறது. కాబట్టి యూదులకు మానవుని సృష్టించిన ఆ స్వరూపము, ఆ పోలిక సంగతులు వారు ఎరిగిన వారై ఉంటున్నారు. ஓகே, இப்போ ஒரு மனைவி தன் கணவன் யார் என்பதை அவள் புரிகிறார். కాబట్టి ఒక భార్య తన భర్త ఎవరు అని ఆమె గ్రహిస్తుంది. இப்ப தேவனுடைய சாயலாக இவன் உருவாக்கப்பட்டவன். కాబట్టి దేవుని స్వరూపము, దేవుని పోలిక చేత నిర్మించబడిన వాడు. இங்கதான் முக்கியமான ஒரு விஷயத்தை நான் உங்களுக்கு சொல்ல போகிறேன். ఇక్కడే మీకు ఒక ప్రాముఖ్యమైన సంగతి చెప్పబోతున్నాను. இப்ப பாருங்க, இப்ப தேவன் என்ன பண்ணார், அந்த நிழலிலே இருக்கிற அந்த மண்ணில போய் மூக்கை வைத்து சுவாசத்தை அவன் நாசியிலே ஊதினார். చూడండి, ఆ మట్టి మీద రూపముగా గీయబడిన ఆ మట్టి మీద దేవుడే ఇంటున్న యెహోవా బోర్లో పట్టుకొని ఆ యొక్క నాసికా రంధ్రంలో జీవాత్మను ఊదాడు. இப்போ பாருங்க, தேவனுடைய மூச்சு அந்த மனிதனுக்கு உள்ளே போகிறது. కాబట్టి దేవుని యొక్క శ్వాస ఆ యొక్క మానవులోనికి వెళ్తూ ఉంటున్నది. அவன் ஜீவாத்மாவானா, కాబట్టి అతను జీవాత్మ అయ్యాడు. இதற்கு பேர் நீங்க பாத்தீங்க அப்படின்னு கேட்டா அகாவ் என்று சொல்ல, மூச்சு என்ற மூச்சுக்கு அகாவ் என்று பெயர். దానికి అర్థము అఖావ్ అనగా శ్వాస అని అర్థమయ్యున్నది. இப்ப இந்த அகாவ் என்றதான மூச்சை மனிதனுக்கு ஆண்டவர் ஊதுகிறார். అఖావ్ అనబడిన ఆ శ్వాసను మానవునికి ఆయన ఊదాడు. எப்படி ஊதுகிறார் பாருங்க, பனை பனையிலே அகாவை கொடுக்கிறார். ఇలాగో అహావును అక్కడ ఊదుతూ ఉంటున్నాడు. இப்ப நான் சொல்ல பாருங்க, அல்பனே என்று சொன்னால் மனித முகம், అల్పనే అంటే మానవ ముఖము. இப்ப தேவனுடைய முகத்தை அவனுடைய முகத்திலே வைக்கிறார். కాబట్టి దేవుని యొక్క ముఖమును ఆ యొక్క మానవుని రూపముగా ఏర్పరచబడిన అక్కడ పెడుతూ ఉంటున్నాడు. கவனமா கவனிக்க வேண்டும், జాగ్రత్తగా గమనించండి. தேவனுடைய முகம் பனை, பனை என்று சொன்னால் முகம் என்று ఆ దేవుని యొక్క ముఖం పనై, அந்த முகத்தை மனித பனையிலே வைக்கிறார், முகத்திலே வைக்கிறார். ఆ దేవుడి ముఖమును అల్పనై ఆ యొక్క మానవుని ముఖం మీద పెడుతుంటున్నాడు. இப்போ அந்த சமயத்தில் அகாவை கொடுக்கிறார், மூச்சை கொடுக்கிறார். ఆ సమయంలో అఖావ్ అనగా శ్వాసనిస్తున్నాడు. அவன் தேவனுடைய மூச்சை பெறுகிறான். కాబట్టి ఆ మట్టి దేవుని యొక్క శ్వాసను పొందుతూ ఉంటున్నది. இப்ப பாருங்க, கடவுளுடைய மூச்சும் மனிதனுடைய மூக்குக்குள்ளே போகிறது. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క శ్వాస మానవుని యొక్క ముక్కుల ద్వారా లోనికి వెళ్తుంటున్నది. இப்ப மனிதனுடைய மூச்சு தேவனுக்குள்ளே போகிறது. ఇప్పుడు మరలా మానవుని యొక్క శ్వాస దేవునిలోనికి వెళ్తూ ఉంటున్నది.
இப்ப தேவனுடைய சுவாசத்தை மனுஷன் சுவாசிக்கிறான். ఇప్పుడు దేవుని యొక్క శ్వాసను మనుషుడు శ్వాసిస్తున్నాడు. இப்ப మనుషனுடைய மூச்சை தேவன் சுவாசிக்கிறார். అలాగనే మానవుని యొక్క శ్వాస కూడా దేవుడు శ్వాసిస్తున్నాడు. இப்படித்தான் மனிதனுக்கு ஜீவனை கொடுத்தார் ஆண்டவர். ఇలాగనే దేవుడు మానవునికి ప్రాణమును జీవమునిచ్చాడు. இப்ப మనిதனுக்குள்ளே போய்கொண்டு இருப்பது தேவனுடைய மூச்சு ஆகும். కాబట్టి మానవుల్లోనికి వెళుతున్నది దేవుని యొక్క ఆ యొక్క ఊపిరి శ్వాస ఉంటున్నది. தேவனுடைய ஆவி மனுஷனுக்குள்ளே போய் வருகிறது. దేవుని యొక్క ఆత్మ మనుషులోనికి వెళ్ళి వస్తూ ఉంటున్నది. இப்ப இதைத்தான் கடவுள் 10 கற்பனையிலே 2வது கற்பனையாக சொன்னார். ఇదే దేవుడు 10 ఆజ్ఞల్లో 2వ ఆజ్ఞగా చెప్పాడు. எனக்கு உனக்கு முன்னே வேறே தேவர்கள் உண்டாயிருக்க வேண்டாம். అదిగో నీకు ముందు ఏ దేవుడును ఉండకూడదు என்று கேட்டால் என்ன, உன் முகத்துக்கு முன்பே வேறே புருஷர்கள் உண்டாயிருக்க வேண்டாம் என்று அர்த்தமாகும். అనగా నీ యొక్క ముఖానికి ముందుగా ఏ రూపము ఏ పురుషుడు కూడా ఉండకూడదు. அதாவது யாத்திராகமம் 20ஆம் அதிகாரத்திலே 3வது வாக்கியம். ఆ నిర్గమకాండము 20 అధ్యాయంలో 3వ వచనం, నేను என்னை என்று உனக்கு வேறே தேவர்கள் உண்டாயிருக்க வேண்டாம். నేను తప్ప నీకు మరొక దేవుడు ఉండకూడదు. இது ஆங்கிலத்திலே பிஃபோர் யுவர் ஃபேஸ் அப்படின்னு சொல்லி இருக்கும். உன்னுடைய முகத்துக்கு முன்பே. ఆ ఇంగ్లీష్ లో చూసినట్టు నీ ముఖానికి ముందుగా అని ఉంటుంది. இப்ப முகத்துக்கு முன்பே வேறே தேவர்கள் என்று சொன்னால் புருஷர்கள் உண்டாயிருக்க வேண்டாம் என்று அர்த்தமாகும். కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు నీ ముఖానికి ముందు ఉండకూడదంటే ఆ యొక్క వేరొక పురుషుడు అంటే దేవుళ్ళు ఉండకూడదని అర్థము. இங்க பாருங்க, இந்த அர்த்தம் எவ்வளவு அழகா வருது பாத்துங்க. உன்னுடைய முகத்துக்கு முன்பே வேறே புருஷர்கள் தேவர்கள் உண்டாயிருக்க வேண்டாம். నీ ముఖానికి ముందుగా వేరే పురుషులు వేరే దేవుళ్ళు ఉండకూడదు. அருமையான முகத்துக்கு முன்பு யார் வரக்கூடும்? అలాగైతే ప్రియులరా ముఖానికి ముందుగా ఎవరు నీకు వస్తారు? யாரை கொண்டு வர முடியும்? ఎవరిని నీ ముఖానికి ముఖముగా దగ్గరికి తీసుకురాగలరు? முகத்துக்கு முன்பு இருக்கிற மூச்சை யார் சுவாசிக்க முடியும்? నీ ముఖంలో నుండి వచ్చే శ్వాసను ఎవరు మరలా శ్వాసను తీసుకోగలరు? அது கணவன் மனைவிக்கு இடையே இருக்கிறதான ஒரு இன்டிமேசி ஃபெல்லோஷிப்பை நாம் இங்கே பார்க்கிறோம். కాబట్టి అది భార్య భర్తలకు ఉంటున్న అంతరంగ ఒక ఆ యొక్క సహవాసం చూస్తుంటున్నాము. இந்த விதமான உறவுதான் கடவுளுக்கும் நமக்கும் இருக்கிற மிகப்பெரிய ஒரு உறவாகும். అలాగనే దేవునికి మనకు ఉంటున్న ఆ యొక్క బంధం అనేది అలాంటిది ఒకటై ఉండాలి. நம்முடைய முகத்துக்கு முன்பு வேற முகம் வர முடியாது. మన ముఖానికి ముందుగా వేరొక ముఖం రాకూడదు. கணவனுடைய முகத்துக்கு முன்பு மனைவி முகத்துக்கு முன்பு கணவன் தான் இங்கே இருக்க முடியும். ఆ భార్య ముఖమునకు ఎదురుగా భర్త ముఖమునకు ఎదురుగా భార్య మాత్రమే ఉండాలి. இப்ப இந்த உறவைத்தான் ஒரு மனைவி தன் கணவன் இன்னார் என்பதை புரிகிறார். కాబట్టి ఈ బంధాన్నే ఒక భార్య భర్తను ఎవరిని గ్రహించగలదు? இப்போ தேவனுடைய சாயலை அவள் பார்க்கிறாள். దేవుని యొక్క స్వరూపంలో లేక పోలికను అక్కడ చూస్తూ ఉంటున్నది. தேவன் கொடுத்த மூச்சை அவள் அறிகிறாள். దేవుడు ఇచ్చే శ్వాస ఆ యొక్క ఊపిరిని ఆమె గ్రహిస్తుంటున్నది. இப்ப பொதுவா பாருங்க, தேவன் உண்டாக்குன எல்லா சிருஷ்டிகளையும் பார்க்கலாம். చూడండి, దేవుడు కలుగు చేసిన సమస్త సృష్టిని మనం చూడగలము. தேவன் இருக்கு எல்லா சிருஷ்டிகள், மரம் செடி கொடிகள் மிருக ஜீவன்கள் ஊரம் பிராணிகள் பறவைகள், இது எல்லாம் பார்க்கும்போது தேவன் படைத்தார் என்று பார்க்கிறோம். కాబట్టి చెట్లు ఆ యొక్క పురుగులు ప్రాకుడు జీవులు జంతువులు పక్షులు ఇవన్నీ చూసినప్పుడు ఇవన్నిటిని కూడా దేవుడు కలుగు చేశాడు అని మనం చూస్తూ ఉంటున్నాము. ஆனால் மனிதனை மாத்திரம், కానీ మానవుని మాత్రము முகத்துக்கு முகம் வைத்து உருவாக்கினார். ఆయన ముఖానికి ముఖముగా పెట్టి ఆయన కలుగు చేసుకున్నాడు. அருமையானவரே, உலகத்தில் இருக்கிற எல்லா ஜீவன்களும் ஜீவராசிகளும் முகத்துக்கு முகம் பார்த்து தன்னுடைய ஜெனரேஷனை உருவாக்குவது இல்லை. ప్రియులారా, లోకంలో చూస్తున్న అన్ని జంతు జీవరాశులన్నిటిని కూడా అలాగూ ముఖముతో ముఖము కలిపి వాటిని కలుగు చేయలేదు. மனிதன் மாத்திரமே முகத்துக்கு முகம் பார்த்து தன்னுடைய வாரிசை உண்டாக்குறார். కాబట్టి మానవుడు మాత్రమే ముఖముతో ముఖము కలిపి తన వారసుని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. இது எவ்வளவு பெரிய விஷயம் என்று பாருங்க. ఇది ఎంత గొప్ప సంగతో ఆలోచించే చూడండి.
தேவனுடைய சாயல் மனிதர், దేవుని యొక్క రూపము మనుషుడు, தேவனுடைய முகத்துக்கு முகம் இருந்து மனிதன் உருவாக்கப்பட்டார். దేవుని ముఖముతో కూడా ముఖము కలపబడి మానవుడు సృష్టించాడు. இதே பாணிதான் மனிதனும் தன்னுடைய வாரிசுகளை, தன்னுடைய ஜெனரேஷனை முகத்துக்கு முகம் பார்த்து உருவாக்குறார். అలాగనే మనం కూడా వారసులను ముఖముతో ముఖమును పెట్టి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. மனிதனை போல வேற ஜெனரேஷன், வேற ஒரு சிருஷ்டிகளுக்கு இப்படிப்பட்ட ஒரு ஜெனரேட்டிக் பவர், ஜெனரேட்டிக் சிஸ்டம் இல்லை. ఆ యొక్క మానవునికి తప్ప వేటికి కూడా ఇలాంటి జనరేషన్ పవర్ ఆ యొక్క సిస్టమేటిక్ ఎవరికి లేదు. இப்ப அதான் ஆண்டவர் சொல்றார், என் முகத்துக்கு உனக்கு முகத்துக்கு முன்பு வேற தேவர்கள் உண்டாயிருக்க வேண்டாம். కాబట్టి నీ ముఖమునకు ఎదురుగా వేరొక దేవుళ్ళు ఉండకూడదు అంటున్నాడు. அவன் தேவர்கள் என்ற வார்த்தை புருஷன் என்று அங்கே சொல்லப்பட்டிருக்கு, ஹஸ்பண்ட்ஸ். అక్కడ దేవుడు అనే మాటకు ఆ యొక్క పురుషులు అనే అర్థం ఇవ్వబడి ఉంటున్నది. அந்த இந்த அகாவ் என்ற அந்த மூச்சுன்னு சொல்றேன் அல்லவா, அதுக்கு பேரு எபிரேய பதத்துல அன்பு என்று அர்த்தமாகும். అఖావ్ అనే ఒక మాట చెప్పాను కదా, దానికి ఎబ్రి భాషలో అర్థము ప్రేమ అని అర్థమై ఉంటున్నది. இப்ப நம்ம சொல்லக்கூடிய பிரேமாவுக்கு எபிரேய பதத்திலேயே வார்த்தை இல்லை. ఇప్పుడు మనం చూపించే ప్రేమకు హెబ్రీ భాషలో మాట లేదు. அங்கே அந்த எபிரேய பிரேமா என்பதற்கு எபிரேய பதம் அகாவ் என்பதா. అక్కడ ఎబ్రియ పదములో ప్రేమ అనే దానికి అఖావ్ అనే మాటను ఉపయోగించబడి ఉంటున్నది. அதே கிரீக் வேர்ட்ல அகாப்பா என்று சொல்லுவார்கள். అదే గ్రీకు భాషలో అగాపే అని చెప్పబడుతూ ఉంటున్నది. அதாவது விட்டு கொடுக்கிற அன்பு. అది ఆ యొక్క సర్దుకొని పోయే ఒక ప్రేమ ఉంటున్నది. அது உண்மைதான். தேவன் தன் மூச்சை விட்டு கொடுத்தார், தட் இஸ் கால்ட் அகாவ். కాబట్టి దేవుడు తన యొక్క శ్వాసను మన మీద ఇచ్చాడు కాబట్టి అది అఖావ్. மூச்சை கொடுத்தார், அது பேர் தான் அகாவ், அன்பு என்பதாகும். ఆయన శ్వాసను మనకి ఇచ్చాడు, అదే అఖావ్, అదే ప్రేమ. பிரியமானவர்களே, இதே கணவன் இது போலதான ஒரு அண்டர்ஸ்டாண்டிங்கை மனைவி தன் கணவனை புரிந்திருக்கிறார் ஒரு யூத குடும்பத்திலே. కాబట్టి ఇలాంటి ఒక గ్రహింపు ఆ యొక్క భార్య తన యొక్క భర్తను అర్థం చేసుకుంటున్నది. యూదుల இவன் தேவனுடைய சாயல் என்று புரிகிறார். ఇతడు దేవుని యొక్క రూపము లేక పోలికను అర్థం చేసుకుంటున్నది. இவன் தேவனுடைய உருவமா இவன் இருக்கிறான் என்று புரிகிறார். ఈయన దేవుని యొక్క పోలికై ఉన్నాడు అని ఆమె అర్థం చేసుకుంటున్నది. தேவனுடைய அகாவை மூச்சினால் இவன் உயிரோடு இருக்கிறான் என்று நினைக்கிறார். అదిగో దేవుని యొక్క అఖావ్, దేవుని యొక్క శ్వాస ద్వారా ఇతను బ్రతుకున్నాడని చెప్పి అర్థం చేసుకుంటున్నదే. சோ இவ்விதமான ஒரு புரிதலிலே கணவனை அவள் முழு மனதோடு ஏற்றுக்கொள்ளுகிறாள், மதிக்கிறாள். కాబట్టి ఇలాగూ సంపూర్ణంగా అర్థం చేసుకొని స్వీకరిస్తుంది, గౌరవిస్తూ ఉంటున్నది. ஓகே, இப்ப இது போல ஒரு அண்டர்ஸ்டாண்டிங்ல கணவனை அவள் ஆசீர்வதிக்கிறாள். కాబట్టి ఇలాగ ఒక గ్రహింపు అర్థం చేసుకొని తన భర్తను ఆమె ఆశీర్వదిస్తుంది. அந்த ஆசீர்வாத வார்த்தைகள் தான் நாம் வாசித்த சங்கீதம் 1 என்பதாகும். కాబట్టి ఆశీర్వాద పాటలే కీర్తన 1 మనం చూస్తూ ఉంటున్నాము. ஓகே, அதனுடைய வார்த்தையை மாத்திரம் நான் சொல்லி நான் முடிக்கிறேன். ఆ మాటలు మాత్రం నేను మరలా చెప్పి నేను ముగిస్తాను. இந்த முதல் வார்த்தை, துன்மார்க்கருடைய ஆலோசனையில் நடவாமலும். మొదటి మాట, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. பின்ன எங்கே நடக்கிறது முடியும்? வேற எங்கே நடக்கிறது? అలాగే వేరెక్కడ నడవాలి? அவர் சொல்றார், துன்மார்க்கருடைய ஆலோசனையில நடக்காம தோராவின் ஆலோசனைப்படி நடக்க வேண்டாம். కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా తోరా ఆలోచన చొప్పున నడవాలి. மோசையின் புத்தகம் கற்பனையின்படி நடப்பாயாக. అనగా తోరా అనగా మోస యొక్క గ్రంథములు ఆ యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి. இப்ப அடுத்து, பாவிகளுடைய வழியில் நில்லாமலும். రెండవ మాట, పాపుల మార్గంలో నిలవక. பின்ன வேற எந்த வழியில நிக்க வேண்டும்? మరి ఇంకే మార్గాన్ని నిలబడాలి? ஆசாரியனுடைய வழியிலே நிற்பாயாக. యాజకుడి యొక్క మార్గముల నిలవాలి. ஆசாரியன் எங்கே நிற்பான்? యాజకుడు ఎక్కడ నిలబడతాడు? ரெண்டே இடத்துல தான் நிற்பான். அவன் రెండు స్థలాల్లో నిలుపుతాడు. ஒன்று பலி செலுத்தி தேவனை ஆராதிக்க ஜெபிக்கிற இடத்திலே நிற்பான். ఒకటి బలి అర్పించి ఆరాధించే స్థలంలో నిలబడి ఉంటాడు. இரண்டாவது பலிபீடத்துல ஏறி நின்று ஜனங்களை ஆசீர்வதிப்பதற்காக நிற்பான்.
రెండవది బలిపీఠం మీదకి ఎక్కి ప్రజలను దీవించి లేక ఆశ్రయించడం కొరకై అక్కడ నిలవబడతాడు. ஆசாருடைய வேலை தேவனுடைய சமூகத்திலே பலி செலுத்தி துதி செலுத்தவும் ஜெபிக்கவும் நிற்க வேண்டும். இது இவனுடைய கடமை. కాబట్టి యాజకుడు బలి అర్పించడానికి ప్రజలు దీవించడానికి అక్కడ నిలబడాలి. అది అతని యొక్క బాధ్యత ఉంటున్నది. அங்கே அவன் உட்காரக்கூடாது. అక్కడ అతను కూర్చోకూడదు. ஏலி காலத்துல ஏலி வந்து ஆலயத்துல உட்கார்ந்து இருந்தான். కాబట్టి ఏలి కాలంలో ఆలయంలో ఏలి కూర్చొని ఉన్నాడు. பாருங்க, அந்த காலம் இருண்ட காலகட்டம் இஸ்ரவேல் வாழ்க்கையில. ఇశ్రాయేలు జీవించిన జీవిత కాలం అది చీకటి కాలము. எனவே ஆசாரியன் உட்காரக்கூடாது. కాబట్టి ఎలాగొన్ని యాజకుడు కూర్చోకూడదు. இப்போ அதுபோல புருஷன் தேவ சமூகத்திலே நிற்க வேண்டும். தன் குடும்பத்துக்காக சமுதாயத்துக்காக அவன் நிற்க வேண்டும். కాబట్టి భర్త లేక పురుషుడు తన కుటుంబం కొరకు సమాజం కొరకు దేవుని సన్నిధిలో నిలబడాలి. அது குடும்பத்தை சமுதாயத்தை அவன் ஆசீர்வதிக்க ஆசாரியன் எழுந்து நிற்பார். అదిగో సమాజంలో దీవించి లేక ఆశీర్వదించడానికి లేచి నిలబడతాడు. சோ பாவிகளுடைய வழியில் நில்லாமல் ஆசாரியனை போல தேவனுடைய சமூகத்திலே நிற்க வேண்டும். కాబట్టి ఆ యొక్క పాపుల మార్గం నిలవక యాజకులు నిలబడ్డ ఆ స్థలము అలాగూ నిలబడాలి. அடுத்தபடி பார்க்கும்போது பரியாசக்காரர் உட்காரும் இடத்திலே உட்காராமலும் என்று வாசிக்கிறோம். అపహాసకులు కూర్చుంది చోట కూర్చుండక అని చదువుతున్నాము. வேற எங்கே உட்கார வேண்டும்? అయితే మీరు ఎక్కడ కూర్చోవాలి? வேத பாரகர்களை போல உட்கார வேண்டும். అదిగో వేద పండితులు కూర్చున్నట్లుగా వారి దగ్గర కూర్చోవాలి. வேத பாரகர் எங்கே உட்காருவார்கள்? ஸ்கிரைப்ஸ் எல்லாம் அவர்கள் படிவம் வேதத்தை படிவம் எடுக்க வேதத்தை அவர்கள் வந்து சொல்லுங்க. ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎక్కడ వారు కూర్చుంటారు? ఎక్కడ వాటిని ధ్యానం చేసుకుంటారు? அவர்கள் வேதத்தை படிவம் எடுப்பார்கள். వారు ఆ యొక్క దైవ గ్రంథమును పోలికలు చూస్తుంటారు. அவர்கள் வேதத்தை காப்பி எடுப்பார்கள். காப்பி நிறைய எழுதுவார்கள். ఆ యొక్క దైవ గ్రంథమును వారు కాపీ చేస్తూ రాస్తూ ఉంటారు. வேதத்தை தியானிப்பார்கள். వారు దాన్ని ధ్యానం చేసుకుంటారు. வேதத்தை போதிப்பார்கள். వారు దైవ గ్రంథం బోధిస్తూ ఉంటారు. சோ வேத பாரகரை போல வேத வாக்கியத்துக்கு முன்பாக அமர வேண்டாம். కాబట్టి ధర్మశాస్త్రుల వలె దైవ గ్రంథమునకు ఎదురుగా కూర్చోవాలి. சோ இப்படி அவன் இருக்கும்போது இலாகு வார் ఉంటున్నప్పుడు மூன்றாம் வாக்கியம், அவன் நீர்க்கால்கள் ஓரமாய் நடப்பட்டு தன் காலத்தில் தன் கனியை தந்து இலையுதிராதிருக்கிற மரத்தை போல் இருப்பான். అలా ఉన్నప్పుడు మూడవ వాక్యం చూడండి, అతను నీటి కాలంలో నాటబడిన ఆకువాడు తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. அதாவது காலத்துக்கேற்ற வளர்ச்சி, కాలము తగిన ఆ యొక్క అభివృద్ధి, வளர்ச்சிக்கேற்ற கனி, ఆ అభివృద్ధికి తగినట్లుగా ఫలములు. இந்த இயற்கையே இப்படி இருக்கிறது. ఈ ప్రకృతి కూడా ఇలాగనే ఉంటున్నది. இப்ப நம்ம கூட சொல்றோம் இன்னைக்கு வந்து ஆப்பிள் சீசன் சொல்றோம். మనం కూడా అంటున్నాం ఇప్పుడు యాపిల్ సీజన్ అని అంటున్నాం. அதே மாதிரி நிறைய ஃப்ரூட் சீசன், நம்ம நிறைய மாம்பழ சீசன் நிறைய சொல்லுவோம். நம்ம అలాగనే మామిడి పండ్ల కాలంలో మామిడి పండ్ల సీజన్ అని చెప్తూ ఉంటాము. இப்ப ஆண்டவர் படைத்த எல்லா சிருஷ்டிகளிலுமே வளர்ச்சி இருக்கிறது பிரியமானவரே. కాబట్టి దేవుడు సృష్టించిన సమస్తములో ఆ యొక్క అభివృద్ధి ఫలములు ఉంటున్నవి. ஒரு சின்ன கன்று நட்டு வைக்கிறோம், ఒక చిన్న అరటి ఆ యొక్క ఇది నాటుతూ ఉంటున్నాము. அது கொஞ்ச நாள் கழிச்சு நல்லா வளருது, అది కొన్ని రోజులు బాగా పెరుగుతూ ఉంటుంది. பிறகு பூ வருது, తర్వాత పూతలు వస్తవి, பிறகு மொட்டு வருது, తర్వాత ఆ యొక్క మొగ్గలు వస్తవి. இப்போ அதுக்கு அடுத்து அந்த பாத்தீங்கன்னா அந்த மொட்டு பூவு பிறகு வந்து பிஞ்சு வருது. ఆ తర్వాత మొగ్గల తర్వాత ఆ యొక్క కాయలు వస్తుంటున్నవి. அது கொஞ்ச நாள்ல கனி கொடுக்கறத பாக்குறோம். ఆ పింజలు ఆ తర్వాత ఫలాలుగా మాత్రం మనం చూసుకుంటున్నాము. ప్రియమానవరే, అకార్డింగ్ టు ద సీజన్, అది చూడండి ఆ యొక్క కాలములకు తగిన ఆ యొక్క సీజన్ అది. அந்த காலத்துக்கு ஏற்ற வளர்ச்சி இந்த மரங்கள் செடிகள் தருவதை பார்க்கிறோம். ఆ కాలము తగినట్లుగా అభివృద్ధిని ఆ చెట్లు ఆ యొక్క ఇస్తున్నట్లుగా చూస్తుంటున్నాము. இந்த வளர்ச்சிக்கு தகுந்தாற் போல கனிகளை நாம் பார்க்கிறோம். ఆ అభివృద్ధికి చెందినట్లుగా ఫలాలను కూడా మనం చూస్తూ ఉంటున్నాము.
இவன் காலங்களையும் பார்த்தால் மழைக்காலம், குளிர்காலம், கோடைக்காலம், காற்றடி காலம் சொல்றோம் நம்ம. మనము కాలాలు కూడా విధించినప్పుడు ఆ యొక్క వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం, వేసవి కాలం అని వర్ణిస్తుంటాము. இப்போ ஒவ்வொரு காலத்துக்கு ஏற்றார் போல உள்ள கனிகளை நாம் அறிய முடியும். కాబట్టి కాలానికి తగినట్లుగా ఫలములు మనం చూడగలము. సో இது போல பிரியமானவரே, கர்த்தருடைய மனிதன் ప్రియులారా, అలాగనే దేవుని యొక్క మనుషుడు காலத்துக்கேற்ற வளர்ச்சியும் வளர்ச்சிக்கேற்ற கனிகளும் உடையவனாயிருப்பான். కాలకు తగిన అభివృద్ధి, అభివృద్ధికి తగిన ఫలములతో నింపబడి ఉంటాడు. இப்படி சொல்லி மனைவி கணவனை ஆசீர்வதிக்கிறார். ఇలాగ చెప్పి భార్య తన భర్తను ఆశీర్వదిస్తూ ఉంటున్నది. திரும்ப நம்ம வாழ்க்கையில எவ்வளவோ ஊழியத்துக்கு வந்திருக்கிறோம், எத்தனையோ காலங்கள் ஆச்சு. ప్రియులారా, మనము కూడా సేవకు వచ్చి ఎన్నో సంవత్సరాలు అయినవి. எவ்வளவோ நாள் ரட்சிக்கப்பட்டு எத்தனையோ வருஷங்கள் ஆச்சு. లేక రక్షించబడి ఎన్నో సంవత్సరాలు అయినది. இப்போ சபையிலே பொறுப்பேற்று மூப்பர்களாக இருந்து எத்தனையோ நாட்கள் ஆச்சு. మనం సంఘాల్లో పెద్దలుగా సేవకులు బాధ్యత తీసుకొని ఎన్నో సంవత్సరాలు అయింది. எவ்விதமான வளர்ச்சிக்கேற்ற கனிகளை நாம் பெறுகிறோம். మనము ఎలాంటి అభివృద్ధి తగిన ఫలాలు మనం ఇచ్చుంటున్నాము. பிரியமான தேவன் நம்மளை அமைதியாக இருக்க நம்மளை உருவாக்கவில்லை. ప్రియులారా, దేవుడు మనలో ఏదో మౌనంగా కూర్చోటానికి మనలో ఆయన కలుగు చేయలేదు. அல்லது அப்படியே வளர்ச்சி இல்லாமல் அப்படியே இருப்பதற்கு நம்மளை கடவுள் தெரிந்து கொள்ளவில்லை. లేక అభివృద్ధి లేకుండా ఎక్కడ కూర్చునో అక్కడ అలాగే ఉండుట కొరకు నిన్ను ఎన్నుకోలేదు. காலத்துக்கேற்ற வளர்ச்சியும் வளர்ச்சிக்கேற்ற கனியுமாக இருப்பதற்காகவே தேவன் நம்மை ஆசீர்வதிக்கிறார். కాలముకు తగిన అభివృద్ధికి తగినట్లుగా ఫలములు ఫలించుట కొరకే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ஓகே beloved, இப்ப இவ்விதமான நிலையில் கணவன் மனைவியையும் மனைவி கணவனையும் ఆశీర్వదించిన ஒரு కుటుంబத்தை நாம் இங்கே பார்க்கிறோம். ఓకే ప్రియులారా, ఇలాగూ ఆ భర్త భార్యను, భార్య భర్తను ఆశీర్వదించే రీతిగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. இவ்விதமா இந்த வருஷத்தில் தேவன் நம்மை ஆசீர்வதிப்பாரா. ఈలాగు ఈ సంవత్సరం దేవుడు మనల్ని అందరినీ కూడా అలాగ ఆశీర్వదించును గాక. நன்றி பிரதர், தேவநாம மகிமைப்படுగా. అందరికి వందనాలు. దేవుని యొక్క నామం మహిమపరచబడును గాక. చాలా వందనాలన్నా. చక్కని సందేశమే కానీ చరిత్రాత్మకంగా చాలా కొన్ని భాగాలు ఉన్నాయి. సరే, కీర్తనల గ్రంథము మొదటి కీర్తన 1 నుండి 3 చరణాల్లో ఉన్న భాగాలకి, సామెతల గ్రంథం 31:10 నుండి 31 వరకు, భర్త తన భార్యను మెచ్చుకొని తన భార్యను ఆశీర్వదించుట, అలాగూ భర్త భార్యను ఆశీర్వదించుట, భార్య భర్తను ఆశీర్వదించుట, అది యూదా సాంప్రదాయములు ఎలా ఉన్నదో పోలిక చెప్తూ వచ్చారు. మరి ఆదాముకైతే అవ్వని దేవుడు ఇచ్చాడు. మరి ఇచ్చినప్పుడు అంతకుముందు వారు ఒకరినొకరు చూసుకోలేదు. దేవుడు ఇచ్చాడు కాబట్టి స్వీకరించాడు. ఏమి చూడకుండానే దేవుని యొక్క స్వభావం వారిలో కలుగు చేయటానికి, మట్టిలో నుంచి మాణిక్యంగా చేయటానికి ప్రభు తన ఊపిరిని వదిలి ఆయన్ని ఆదామును చేయగా, ఆదాము ద్వారా సాటియను సహాయంగా తన ఎముకలో నుండి దేవుడు తీసిచ్చాడు. ఆ రీతిగా ఒకరినొకరు అంగీకరించడం జరిగింది. తర్వాత ఆయన స్వరూపంలో పోలికలో నరులను దేవుడు చేశాడు అనే సంగతి గుర్తించి దైవాత్మక దేవుడు వారిని దీవించాడు. ఎలోహిం అంటే దాని దేవుని పేరులో ఒకటిని దేవుడు వెలుగై ఉన్నాడని అనే సంగతులు కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా విశేషంగా మనం చూడాలంటే మనం యూట్యూబ్లోకి మరి వెళ్ళాలి. అంతేకాకుండా అన్న వెంటనే మెసేజ్ కూడా వారి వాట్సాప్లో పెడుతూ ఉంటారు, దాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ మనం చూసింది ఏంటంటే
నేను తప్ప నీకు వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనే సంగతి ఎక్సోడస్ లో 20 అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు. అంటే ముఖానికి ముందుగా ఎవరు నీ దగ్గరికి వస్తారంటే నిజంగా భార్య భర్తలు సహవాసం ఎలా ఉంటదంటే ముఖంలో ముఖం పెట్టుకొని ఎలాగైతే ఉంటారు అలా దేవుడు కూడా ముఖంలో ముఖం పెట్టి తన వారసుని ఏర్పాటు చేసుకున్నట్టు చెప్పారు. కొత్త విచిత్రమైన మాట మొట్టమొదట నేను విన్న మాట నిజమే. ఎందుకంటే ఊపిరి పిలిచినప్పుడు ముక్కులో ఆ యొక్క జీవాయువును ఊదినప్పుడు ముఖంలో ముఖం పెట్టినట్టు అంటే అలాగే మనం కూడా ప్రభువు ముఖంలో ముఖం పెట్టి మనం జీవించాలని కూడా నేర్చుకున్నాం. చివరిలో సామ్స్ 1st చాప్టర్ 1వ కీర్తన 1 నుండి 3లో 3 విశేషమైన సంగతులు చెప్పారు. దుష్టులు ఆలోచన చొప్పున నడువక ఆజ్ఞల ప్రకారము నడవాలి అని. అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడువంటే ఎక్కడ నడవాలి మరి అంటే ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవాలి. పాపుల మార్గం నిలవకంటే ఎక్కడ మరి నిలవకుండా ఉండాలి అంటే యాజకుల మార్గంలో నిలవబడాలి. ఎందుకంటే యాజకులు ఆ స్థలంలో బలిపీఠం ఎక్కి ప్రజలను ఆశీర్వదించే స్థలం, ఆరాధించే స్థలం, వాళ్ళు ఎప్పుడు నిలబడతారు, కూర్చోకూడదు. కాబట్టి అటువంటి యాజకుడు కూర్చునే స్థలంలో నిలబడే స్థలంలో ఉండాలి. ఏలి అలా చేయలేదు, కూర్చున్నాడు. కాబట్టి అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండకంటే వేద పండితులు కూర్చున్న చోట కూర్చోవాలి. ధర్మశాస్త్రోపదేశాన్ని వాళ్ళు పఠిస్తూ ఉంటారు, బోధిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి దైవ గ్రంథానికి ఎదురుగా మనం కూర్చోవాలి. చక్కని 3 సందేశాలు చక్కగా. కాబట్టి దేవునితో మనం సన్నిహిత సంబంధం కలిగి మరి ఉండాలి. ఇలాగ చెప్పి భర్త భార్యను ఎలాగ ఆశీర్వదించుకుంటారో ఈ అంత్య దినంలో మనం కూడా అట్టి రీతిగా ఉండాలని ఆ కాలము కొలది మనం అభివృద్ధి దేవుని ద్వారా ఉండాలని ప్రియులు మనకి తెలియజేశారు. దేవుడి మాటలను దీవించుగాక. ఇప్పుడు ఆఖరి ప్రార్థన ప్రియులు దాసరి ఎలీషా గారు చేస్తారు. కృపా కనికరం కలిగిన గొప్ప తండ్రి, సర్వాధికారి, మీ కొందనాలు. మరొక నూతన దిన ప్రవేశం ఇచ్చారు. మీ దాసులు నాగేంద్రరాజను బలపరిచి మీ పాత్రగా, మీ సాధనంగా ఉపయోగించి మీ బోరగా నాయన మీరు బలపరిచారు. లోతైన ఆత్మీయ సత్యాలు మా జీవితాలకు వివరించారు. అవి విని అన్వయించుకొని అలా నడిచి మిమ్మల్ని ఘనపరుస్తూ కుటుంబంలో, సంఘములో, సమాజంలో మీకు సాక్షులుగా మమ్మల్ని ఉంచండి. విన్న మాటల ప్రకారం మా జీవితాలు ఫలభరితంగా భార్యను భర్తను ఎలా మరి అర్థం చేసుకోవాలో, సృష్టికర్తని మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో, ఈ విషయాలన్నీ మేము ఎలా నడిచి మీకు సంతోషం కలిగించాలో ఆ విషయాలు మేము విన్నట్టుగా మిమ్మల్ని మహింపరిచే కృపనివ్వండి. తర్జుమా చేసిన మీ దాసులు నెహెమ్యాను కూడా మీరు బలపరచండి. విన్నా బిడ్డలందరి హృదయాలు ఈ మాటలు పనిచేసే కృపనిమ్మని రేపటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ఈ దినమంతా మీ వాక్య లేఖనాలు అనుసరిస్తూ మీకు సాక్ష్యంగా మా జీవితాలను కాపాడుకుంటూ జీవించు భాగ్యం ఇమ్మని నడిపించిన మీ దాసులు ప్రార్థించి పాడి మరి ఇలా చేసిన ప్రతి వారిని మీరు దీవించమని యేసు ప్రభు ఘనమైన శ్రేష్టమైన నామములో స్తోత్రములు చెల్లించి మీ నామమును ఘనపరుచుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా వందనాలన్నా. ఈ సమయాన్ని నాకు ఇచ్చిన దైవజనులైన బర్నబాస్ అన్న గారికి వందనాలు. మరి ఇప్పుడు మొట్టమొదట ప్రార్థన చేసిన కొర్నెలాసన్ గారికి, తర్వాత చక్కని పాట పాడి వినిపించిన రూపాసన్ గారికి, తర్వాత మెసేజ్ కొరకు ప్రార్థన చేసిన బండి లోకన్ గారికి, ఆఖరిగా ప్రార్థన చేసిన ఎలిషబాబన్ గారికి వందనాలు. మరి విశేషంగా వాక్యము అందించిన దైవజనులైన నాగేంద్ర రాజా గారికి, మరి చక్కని తర్జుమా చేసిన నెహెమ్యా గారికి వందనాలు తెలియజేస్తూ, మరి చేరి వచ్చిన ప్రతి వారికి కూడా పేరు పేరు వరుసను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని బర్నబాస్ అన్న గారికి అప్పగిస్తున్నాను. ప్రకటన విని మనం డిస్కస్ చేద్దాం.